హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను అనమాట. ఏంటని అంటే ఒక అరగంట, మినిమం ఒక అరగంట నుంచి ఒక 40 నిమిషాలు ఆలోచిస్తా. ఏంటని, ఏం చెప్పాలి, ఈరోజు టాపిక్ ఏం చెప్పాలి, ఏంటి అసలు, దేని గురించి చెప్పాలి అనేది ఆలోచిస్తాను అనమాట. మనకి సడన్గా ఏంట్రా, నేను అనుకున్నది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. అందుకని నేను ఆలోచిస్తా, ఏం చెప్పాలి ఈరోజు, ఏం చెప్పాలి అని గాబరగా ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడు చలికాలం, చలికాలం కాబట్టి సరిపోయింది, నేను ఆలోచించవచ్చు ఎంతసేపు అయినా. ఎందుకంటే ఎండ నాకు కొద్దిగా తగలాలి. చలికాలం ఎంత తగిలితే అంత మంచిది అనమాట. ఇప్పుడు నేను ఎండాకాలం ఇక్కడ కూర్చొని ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఆలోచించలేను. ఎందుకంటే ఎండ ఎలా తగులుతుందంటే దెబ్బకి ఇక్కడి నుంచి ఇలా చెమటలు కారిపోతూ ఉంటాయి అనమాట. షర్ట్ కూడా తడిసిపోద్ది, ఇక్కడ దాకా తడిసిపోద్ది అనమాట. నాకు షర్టు ఇక్కడ దాకా తడిసిపోద్ది అనమాట. అందుకే ఎండాకాలం నేను ఏం చేయాలి, ఎక్కడ వ్లాగ్స్ చేయాలి అని ఆలోచించాను అనమాట. అదే ఆలోచిస్తూ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట సడన్గా. అంటే నేను ఇప్పుడు బాగానే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇది చలికాలం. ఇక్కడ కూర్చొని ఎంతసేపు అయినా కూర్చొని ఆలోచించవచ్చు. కాకపోతే నేను ఇది అంటే ఎండాకాలం నేను ఏం చేయగలను, ఇలాగ ఆలోచించగలనా నేను? చెప్పండి, ఇలాగ ఆలోచించగలనా చెప్పండి. అంటే అవన్నీ ఇంకా మాట్లాడదాం. అయితే ఇలాగ ఆలోచించలేము అనమాట. అయితే దానికి వేరే ప్లాన్ మనం వెయ్యాలి ఎలాగో ఒకలాగా. ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చలికాలం, నేను ఈ గ్రౌండ్లో ఎంతసేపు అయినా కూర్చొని ఆలోచించవచ్చు. ఓకే, చలికాలం ఈ గ్రౌండ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా వీడియోస్ చేయడానికి చలికాలం ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని ఒకటి మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఇక్కడ చలికాలం, ఇక్కడ వీడియోస్ చేస్తాం మనం. ఇప్పుడు ఎండాకాలం మనం ఏం చేస్తాం, ఇక్కడైతే కూర్చోలేము మనం. ఎందుకంటే ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం చూసారా, మొత్తం ఓపెన్ ప్లేస్. ఎక్కడ ఒక ఇల్లు ఉండదు, ఒక షెడ్ ఉండదు, ఏంటి ఉండదు. క్రికెట్లు అన్నీ ఆడేస్తారు కానీ వాళ్ళందరూ టెంట్ కట్టుకొని ఉంటారు అనమాట. ఒక షెడ్లో కూడా ఉండరు. ఒక షెడ్లో అయినా మనం వీడియోస్ చేస్తాం ఎండాకాలం అంటే అవ్వదు. అయితే ఎండాకాలం మనం ఏం చేస్తామంటే, మనది వర్క్ తెలుసు కదా, మనది వేరే లెవెల్ వర్క్ అనమాట. ఈ వర్క్ చేస్తూ తిరుగుతూ మనం బ్లాగ్స్ చేయబోతున్నాం అనమాట. అంటే రోడ్డు మీద మనం అన్నీ అన్నీ వదిలేసి ఎండాకాలం వ్లాగ్స్ చేస్తాం. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం, దాని తర్వాత ఎండాకాలం వ్లాగ్స్ చేస్తాం. ఆ వ్లాగ్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఎండాకాలం బయట తిరుగుతూ చేస్తాం అనమాట. ఓన్లీ చలికాలం ఇక్కడ. వర్షాకాలం అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాం, అప్పుడప్పుడు అలాగే రోడ్డు మీద తిరుగుతూ మనం వర్క్ కూడా అలా తిరుగుతాం కాబట్టి అలా తిరుగుతూ మనం వర్షాకాలం కూడా రోడ్డు మీదే చేస్తాం. ఉట్టి చలికాలమే ఈ గ్రౌండ్ మనది. ఎందుకంటే మంచి ప్లేస్ ఇది. చలికాలం వీడియోస్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట. మనం వదులుకోలేము ఈ గ్రౌండ్ని. ఎందుకంటే మనం బిగ్ బాస్ రివ్యూస్ అన్నీ ఈ గ్రౌండ్లోనే స్టార్ట్ చేసాం. ఈ గ్రౌండ్ నుంచే కంటిన్యూ చేస్తాం అనమాట. మనం ఓన్లీ వింటర్లో ఈ గ్రౌండ్కి వస్తాం. సమ్మర్లో ఇంకా రైనీ సీజన్లో మనం బయటే వ్లాగ్స్ చేస్తాం, రోడ్డు మీద తిరుగుతూ. అంటే మనం వర్క్తో పాటు వ్లాగ్స్ కూడా అలాగే కంటిన్యూ అవుతాయి అనమాట. మనం ఆపం, ఎందుకంటే 365 డేస్ మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి 365 డేస్ వీడియోస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి, షార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. షార్ట్స్ అప్పుడప్పుడు వస్తాయి. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు మీకు మామూలుగా ఉండదు షార్ట్స్. ఇలాగ కాదు, రోజుకి 7 షార్ట్స్ ప్లస్ 1 లాంగ్ వీడియో. రోజుకి, వారానికి కాదు, రోజుకి. ఈ చెయ్యి నొప్పొట్టేస్తుంది అనమాట. ఇలాగ లేపి చెయ్యి నొప్పొట్టేస్తుంది. రోజుకి 7 వీడియోస్ అనమాట, షార్ట్స్ వీడియోస్. మామూలుగా ఉండదు అప్పుడు బిగ్ బాస్ టైం అప్పుడు. అది దా మ్యాటర్. అది ఎవరు లేరు గ్రౌండ్లో, అందరూ. అంటే మనం వస్తే అందరికీ తడిసిపోతారు అనమాట. అందుకే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు అనమాట ఈ గ్రౌండ్లో. ఎందుకంటే ఇప్పుడు చలికాలం అంటే ఎండ్ అయ్యే సమయానికి వచ్చిందనమాట. మ్యాక్సిమం ఒక ఇంకా 20-30 ఇంకా నెల, ఎక్కువైతే నెలలో చలికాలం అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఎండ ఎలా తగులుతుందంటే దగ్ మొత్తం ఒళ్ళు చేతులు అన్నీ మండిపోతాయి అన్నమాట. ముఖం చేతులు అన్నీ మండిపోతాయి, అలాగే ఎండ కొడుతుంది అనమాట. అయితే ముందు ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఎన్ని రోజులు చలి అలవాటు అయిపోయింది కదా, చలిలో ఆడడం. చలిలో ఎంత ఎండ అయినా మనకి అంత అనిపించదు, అందరికీ అలవాటు అయిపోయి. అందుకే అప్పుడు ఆడేసేవారు. ఇప్పుడు సడన్గా ఎండ ఎక్కువ అయిపోయింది అనమాట. ముఖానికి తగిలితే ముఖం మండిపోవాలి, అలాగ ఉందన్నమాట ఎండ. అందుకే ఈ గ్రౌండ్లో ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎండకు జడిసిపోయి ఎవరు లేరు అనమాట. నాకు కాదు, ఎండకు జడిసిపోయారు. అది మ్యాటర్. చెయ్యి చాలా నొప్పి పట్టేస్తుంది అనమాట.
ఎంత నొప్పి పడుతుందంటే మనం ఫస్ట్ టైం ఇలా చేయడం వ్లాగ్, లేకపోతే ఇలాగ చేసేవాడిని. ఇక్కడ స్కూటీ సపోర్ట్ తీసుకొని ఇలా చేసేవాడిని అనమాట. అప్పుడు చెయ్యి అంత నొప్పి తెలిసేది కాదు, ఇప్పుడు నొప్పి తెలుస్తుంది అనమాట. ఎంతసేపు ఇలాగ ఉంచి ఎలా చేస్తారా బాబు వ్లాగ్స్, అలా చెయ్యి నొప్పి పడుతుంది. అయితే చలో ఇక్కడ మనం వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.